హలో ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలోనైతే గట్టిగా చక్కర్లు కొడుతుంది. అంతే కాకుండా ఇది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదనమాట. 'రామ్ చరణ్' ఫ్యాన్స్ మొత్తానికి కూడా కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే గతంలో చూసుకున్నట్లయితే 'ఆర్‌సీ16' వాళ్ళతో అదే 'ఆర్‌సీ18' వాళ్ళతో ఉంటుంది, వీళ్ళతో ఉంటుంది అనైతే మనకైతే తెగ వస్తున్న న్యూసెస్ అనమాట. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ వచ్చినప్పటికీ అది వచ్చిన కాసేపటికే మళ్ళీ ఇంకొక బ్యాడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. మన 'కిల్' డైరెక్టర్ నిఖిల్ నకేష్ భట్ అనే ఒక ఫేమస్ డైరెక్టర్ అనమాట ఇతను. ఇతనైతే 'కిల్' అనే మూవీ మన ముందుకైతే తీసుకొచ్చాడు కదా! ఈ మూవీ నిజం చెప్పాలి అంటే మొన్నటికి మొన్నే కదా వెబ్ సీరీస్ ఓటీటీలో కూడా వచ్చింది. నిజంగా ఈ మూవీ చూసిన తర్వాత బాబు గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. అంటే ఈ మూవీ నుంచి ఇలాంటి డైరెక్టర్‌తోని మన 'రామ్ చరణ్' గారు చేస్తున్నారు అంటే ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా కూడా అమాంతం కూడా మన హైప్ అయితే పెరిగిపోయిందన్నమాట ఒక్కసారిగా. ఎప్పుడైతే మళ్ళీ ఈ డైరెక్టరే చెప్పారన్నమాట. లేదు లేదు నేను 'రామ్ చరణ్' గారితోనైతే ఏ మాత్రం మూవీ తీయటం లేదు అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ ఈ న్యూసెస్‌నైతే కొట్టేశారు. సో, ఈ విషయం విన్న తర్వాత ఫ్యాన్స్ మొత్తం కూడా డిసప్పాయింట్ అయ్యారన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా చెప్తున్నారు అంటే, ఎలాగైనా సరే మరి 'ఆర్‌సీ18'కి ఖచ్చితంగా కూడా మళ్ళీ లోకేష్ కనకరాజ్ గాని, లేకపోతే ప్రశాంత్ నీల్ గాని తీసుకొని ఒక మాస్ జాతర సృష్టించాలి అనే విధంగా అయితే మాట్లాడుతున్నారన్నమాట. నిజంగా చెప్పాలంటే నిజంగా ఇప్పుడు 'రామ్ చరణ్' నుంచి మంచి ఒక ఫేమస్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే ఇప్పటి వరకు రాలేదన్నమాట. 'త్రిబుల్ ఆర్' వచ్చింది. కానీ అది ఒక ఇండివిడ్యువల్ మూవీ కాదనమాట. మన ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన మూవీ. అంటే అది ఇండివిడ్యువల్ గా వచ్చిన మూవీ కాదనమాట. మన ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన మూవీ. సో, మరి 'రామ్ చరణ్' గారిగా ఇండివిడ్యువల్ గా వచ్చే మూవీస్ ఆల్రెడీ గేమ్ చేంజర్ వచ్చింది. ఈ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ కొంతమంది ఏ విధంగా చెప్తున్నారు అంటే మెచ్చుకుంటున్నారు. పర్వాలేదు బాగానే చేసావు. ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నావు. అందులో యాక్టింగ్ అయితే చించేసావు గానీ మూవీ ఫ్లాప్ అయిన సంగతి పక్కన పెట్టండి. అందులో మన 'రామ్ చరణ్' గారి యాక్టింగ్ అయితే 100కి 100 మార్క్స్ అయితే వేస్తున్నారనమాట. మరి ఇప్పుడు అంటే అది నార్మల్ మూవీ అనమాట. మరి 'రామ్ చరణ్' నుంచి మంచి మాస్ మూవీ అంటే చూడగానే మన 'కేజీఎఫ్', 'సలారు' అదే విధంగా 'లోకేష్ కనకరాజ్' తీస్తున్నాడు కదా 'విక్రమ్' అదే విధంగా 'ఖైదీ' లాంటి మూవీస్ మన 'రామ్ చరణ్' అన్నకి ఎందుకు తగలడం లేదు అనే విధంగా అయితే మూవీ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. దానికి తోడు 'రామ్ చరణ్' ఫ్యాన్స్ అయితే ఇంకా వచ్చేకిపోతున్నారనమాట. మరి ఎలాగైనా సరే మన 'రామ్ చరణ్' గారి 18థ్ మూవీ అయితే ఉండాలి. అదే విధంగా ఉండాలి అనే విధంగా అయితే మరి అతని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఆల్రెడీ మరి ఇది బుచ్చిబాబు నెరవేరుస్తాడా? లేకపోతే మన సుకుమార్ 'ఆర్‌సీ17' నెరవేరుస్తాడా అన్నదైతే చూడవలసి ఉంది. మరి 18థ్ మూవీ అయితే ఎలగలేదని సరే లోకేష్ కనకరాజ్ అయినా లేకపోతే మన ప్రశాంత్ నీల్ గారైనా సరే తీసుకోవాలి అనే విధంగా అయితే మాట్లాడుకుంటున్నారనమాట. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి ఖచ్చితంగా కూడా వీళ్ళతో మూవీ ఉంటుందా 'ఆర్‌సీ18' మన లోకేష్ కనకరాజు లేకపోతే ప్రశాంత్ నీల్ గారితో ఏమైనా మూవీ అనౌన్స్‌మెంట్ చేస్తారో లేదో మీకే వదిలేస్తున్నానన్నమాట. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్యూ.